అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక. కాళోజీ. చదువు అంటే కాన్వెంట్ చదువు, చదువు అంటే ప్రైవేట్ చదువు. ఇదే సామాన్యుడిలో ఇప్పటికీ ఉన్న అపోహ. కానీ చదువు అంటే విజ్ఞానాన్ని పెంచేది, చదువు అంటే మంచిని పంచేది. ఈ సంఘంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, దేశానికి అవసరమైన శక్తిగా తీర్చిదిద్దేది. అంతేకాదు, తనను తన కుటుంబాన్ని పోషించుకునే తెలివితేటలు, భరోసానిచ్చేది. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు బోధన, వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది విద్యాశాఖ. మరోవైపు డిజిటల్ యుగం వైపు దూసుకుపోతున్న ప్రపంచానికి ధీటుగా తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దాలని ఐటీ శాఖ మంత్రి శ్రీ కె తారక రామారావు గారి సంకల్పానికి ప్రతిరూపంగా విద్యా టెలివిజన్ రూపుదిద్దుకుంది. తరగతిలో బోధించే విద్యతో పాటు ఈ ప్రపంచాన్ని మనతో అనుసంధానం చేసే ఆంగ్ల బోధనపై ప్రత్యేక దృష్టి. ఇంగ్లీష్ ఫర్ ఆల్. ఇంకా చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల మానసిక వికాసానికి సంగీతం, నృత్యం, వారిలో నైతిక విలువలను పెంచేందుకు, సరైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కథల రూపంలో నైతిక విద్య, ఇంకా విదేశీ విద్యపై నిపుణుల సూచనలు, న్యాయపరమైన సలహాలు, వినియోగదారుల సేవలపై అవగాహన కార్యక్రమాలు, క్రీడల్లో ఆసక్తిని పెంచేలా స్పోర్ట్స్ స్పెషల్, తెలంగాణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ ఎడ్యుకేషన్ కు ధీటుగా తీర్చిదిద్దటం. ఇదే విద్యా ఆశయం, సీఎం కేసీఆర్ గారి మహా సంకల్పం.